ఏపీ రాజకీయాల్లో సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు అనూహ్యంగా కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ వివాదం మెగాస్టార్ చిరంజీవి స్పందనతో మరింత ఉధృతమైంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకోవడం, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ క్షమాపణ కోరడంతో ఈ వివాదం సద్దుమణిగే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గతంలో సినీ ప్రముఖులు జగన్ కలిసినప్పుడు చిరంజీవిని అవమానించారనే ఆరోపణను మరోసారి ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడడంతోనే జగన్ చర్చలకు దిగారని కామినేని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామినేని వ్యాఖ్యలను ఖండించారు. అవమానం జరిగిందనేది వాస్తవమే అని చెబుతూనే చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు అంటూ సభలోనే స్పష్టం చేశారు. బాలకృష్ణ చేసిన ఈ సెటారికల్ వ్యాఖ్యలు మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. తాను గట్టిగా మాట్లాడలేదని, జగన్ సాధారణంగా ఆహ్వానించారని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన చర్చల ఫలితంగానే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి సినిమాల టికెట్ ధరలు పెరిగాయని వివరించారు. అంతేకాదు, ఆ సమావేశానికి బాలకృష్ణను కూడా ఆహ్వానించామని, ఆయన అందుబాటులో లేకపోతే జెమినీ కిరణ్ కు పంపానని చిరంజీవి పేర్కొన్నారు. మెగా బ్రదర్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ వివాదంపై స్పందించకపోయినా చిరంజీవి అభిమానులు మాత్రం బాలకృష్ణ వ్యాఖ్యలపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ వివాదం కూటమికి నష్టం కలిగిస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ఈ సంవాదం జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెంటనే స్పందించి సభలో తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని, అందుకే సంబంధిత విషయాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను అభ్యర్థించారు. సీఎం జోక్యం, కామినేని అభ్యర్థనతో ఈ వివాదం మరింత పెరగకుండా సద్దుమణిగే దిశగా చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఏదేమైనా అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, చిరంజీవి ఇచ్చిన వివరణ, చివరికి సీఎం చంద్రబాబు జోక్యం, ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది.